సికింద్రాబాద్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ వద్ద జేసీఐ అతిపెద్ద శిక్షణ మారథాన్లో ఒకటైన రైనదాన్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 45 మంది నిపుణుల శిక్షకులు, 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 100 గంటల ప్రభావవంతమైన శిక్షణతో నిర్ణయం తీసుకోవడం, సమయ నిర్వహణ, సైబర్ భద్రత మరిన్ని ముఖ్యమైన అంశాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక మంచి విషయాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళడం కంటే ముందే అనేకమైన సమస్యలను క్రియేట్ చేసేటువంటిది వస్తున్నది. సైబర్ సెక్యూరిటీ కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో దానికంటే ఎక్కువ సైబర్ క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి యువతరాన్ని ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళని అప్రమత్తం చేయటం, వాళ్ళని జాగ్రత్తగా వ్యవహరించేటువంటి విధంగా చేయటం, దేశ సురక్ష విషయంలో కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ఈ రోజున చాలా అవసరము. ఆ విధంగా జేసీఐ టీము ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కేవలము సర్టిఫికేట్ కోసం టీచింగ్, సర్టిఫికేట్ కోసం కోర్సెస్ రన్ చేయటం అనేటువంటిది మా సొసైటీ యొక్క ఆబ్జెక్టివ్ కాదు. విద్యార్థులకు విద్యను అందించాలి, విద్యతో పాటుగా ఉత్తమమైనటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. నేషనల్ క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ క్యారెక్టర్. విజ్ఞానము, దేశము, సమాజము అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ స్పృహ కల్పించేటువంటి విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్స్. స్థానిక కేశవ్ మెమోరియల్ డిగ్రీ పీజీ కళాశాలలో ఈరోజు అనగా ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ దినోత్సవంతో పాటుగా అక్కడ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ సైంటిస్టులని కళాశాలకు పిలిపించి యంగ్ స్టూడెంట్స్ని, అంటే వీళ్ళని వృత్తి విద్య, ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యంతో తీర్చిదిద్దుతూ సైన్స్ డే సెలబ్రేషన్స్ మాత్రమే కాకుండా 2 గంటలు 10:30 నుంచి ఉదయం 12:30 గంటల వరకు ట్రైనథాన్ అనే ప్రోగ్రాంతో జేసీఐ అనే ఎన్జిఓ ఆధ్వర్యంలో 46 సెక్షన్స్కి, 46 యూజీ పీజీ సెక్షన్స్కి ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో విద్య, ఉపాధి అవకాశాలు, స్కిల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, బిల్డింగ్ రిలేషన్షిప్స్, హౌ టు గో ఫర్ ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్స్, వీటన్నిటి మీద జేసీఐ 50 మంది రిసోర్స్ని, అంటే ఈ పర్టికులర్ పైన ఉదహరించిన వివిధ రంగాలలో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ని కళాశాలకు తీసుకొచ్చి కళాశాల విద్యార్థులకు తమ తరగతి గదులలో 2 గంటల్లో ఈ వివిధ నైపుణ్యాలన్నీ ఒక్కసారిగా ఇవ్వడం, ఒక రికార్డులాగా నెలకొల్పడం అనేది ఈ రోజున జరిగింది. సో సైన్స్ డే పురస్కరించుకుని ఒక్క విద్యారంగంలో సైన్స్కే ప్రాధాన్యం కాకుండా సైన్స్తో పాటుగా సైన్స్ రంగాల్లో రాణించడానికి కానీ, వివిధ రంగాల్లో రాణించడానికి కానీ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను ఈ రోజుని పురస్కరించుకుని ఈ ఉన్నతమైన రోజున వివిధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది నెలకొల్పడం జరిగింది. దీనిలో 3000 మందికి పైగా ఒకే కళాశాల పిల్లలు, కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల డిగ్రీ పీజీ కళాశాల పిల్లలు పాల్గొనడం, 50 మంది ట్రైనర్స్, ఒక్కొక్క ట్రైనర్ 60 మంది చొప్పున పిల్లలను ఏకాగ్రతగా వాళ్ళకి, అంటే ఎటువంటి స్కిల్స్ కావాలి, అంటే డిగ్రీ ఫస్ట్ మొదటి 2-3 సంవత్సరం వాళ్ళని, పీజీ మొదటి 2 సంవత్సరాల వాళ్ళని ఉద్దేశిస్తూ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి, డిప్రెషన్స్ ఏంటి, అటువంటి వాటికి లోనవ్వకుండా ఎలా అధిగమించాలి, అలాగే ఇవాళ రేపు మనం చూసినట్టయితే డెసిషన్ మేకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, సైబర్ సెక్యూరిటీ ఏంటి, బికాస్ దిస్ ఈస్ ద ప్లేయింగ్ ఏ పివటల్ రోల్ ఇన్ ద సొసైటీ, ప్రెజెంట్ సొసైటీ. సో వీటిని అన్నిటినీ ఉదహరించుకొని 2 గంటల కాల వ్యవధిలో విష్ణాతుల్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారము. నేను మీ సందీప్ నీలకంటి, ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ సికింద్రాబాద్ 2025. Today JCI Sikindrabad has conducted the largest training program with about 2000 students, 45 trainers and 100 hours of training at Keshav Memorial Institute of Commerce and Science. Today our chief guest was JFS Sumit Goyal, the National Vice President of JCI India. With the help of the management of the college and our project advisor Haridarshan Salike, we were able to achieve this monumental task. The project chairman Varun Debadi and the entire team of the has worked very hard to make this a grand success.
Also, I would like to bring it to your notice that we have done a book of records today with 2,000 Telugu book of records today with 2,000 students, 45 trainers, and 100 hours of training. I thank everybody involved in this project for making this a grand success. Thank you. Good day, everyone. Today, at Keshav Memorial Institute of Commerce and Sciences, as a part of National Science Day celebration, Department of Sciences KMICS has celebrated Eco-Innov Science Tech 2K25, which included model making, poster presentation, and several fun games. Scientist Dr. Vishnuvardhan Rao, Chair NIN ICMR, and Dr. Banu Prakash Reddy, Scientist G NIN ICMR, had been the key guest speakers of the day. The event was convened by Dr. Kiran Kumar. Head Department of Biotechnology. The chief guest was Dr. A.V. Subramaniam Sir, Secretary of KMES. Trained 3,000 students with decision-making, employability skills, interview skills, cyber security, which are all under soft skills. It is a record-breaking event organized by Keshav Memorial Institute of Commerce and Sciences. We are really pleased to have these events celebrated today. Thank you.